హాయ్ అండి. అందరికీ నమస్తే. బమ్మాస్ కిచెన్‌కి స్వాగతం. ఇవాల్టి మన కిచెన్‌లో ట్విస్టెడ్ కుకీస్‌ని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇవి చాలా ఈజీ అండి. పిల్లలతో కలిసి ఇవి చేయించండి. వాళ్ళకి మంచి ఫన్ యాక్టివిటీగా ఉంటుంది. చూడండి వైట్ అండ్ బ్రౌన్ కలర్‌తో ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. ఇవి పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా మంచి టేస్ట్ ఉంటుందండి. సో, ఇంక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఒక బౌల్‌లోకి రూమ్ టెంపరేచర్‌లో ఉన్న 2 గుడ్లు, పావు టీ స్పూన్ ఉప్పు, 100 గ్రామ్స్ పంచదార వేసి, పంచదార ఎగ్స్‌లో పూర్తిగా కరిగిపోయే వరకు బాగా విస్క్ చేయండి. తర్వాత 50 గ్రామ్స్ మెల్ట్ చేసుకున్న అన్సాల్టెడ్ బటర్, పావు కప్పు ఆయిల్, 50 ఎంఎల్ మిల్క్ వేసి ఒకసారి కలుపుకున్నాక, హాఫ్ టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్, పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి 400 గ్రాముల మైదాని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోండి. మైదాని మొత్తం ఒకేసారి వేయకుండా 3 బ్యాచ్లుగా వేస్తూ స్పాచులాతో కలుపుకున్నాక చేతితో పిండి మొత్తాన్ని చపాతీ పిండిలా కలుపుకోండి. ఇది మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ సాఫ్ట్గా కాకుండా చూసుకోండి. పిండిని కలిపేటప్పుడు కాస్త పలుచగా అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ వరకు కాస్త మైదాని యాడ్ చేసుకొని ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని 2 భాగాలుగా చేసి ఒకదాన్ని పక్కన పెట్టండి. తర్వాత మరో భాగంలో ఒక టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ వేసి మొత్తం పిండి మొత్తంలోకి కలిసిపోయేలా కలుపుకోండి. ఇలా సెమీ సాఫ్ట్‌గా కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా ఈ సైజులో బాల్స్‌లా చుట్టుకోండి. ఈ కోకో పౌడర్ కలుపుకున్న డౌని ఎన్ని బాల్స్ అయితే చుట్టుకున్నామో అదేవిధంగా వైట్ కలర్ డౌన్ కూడా ఇలాగే సేమ్ అన్ని బాల్స్ లాగా చుట్టుకోవాలి. నాకేమో ఈచ్ కలర్ 27 బాల్స్ వచ్చాయి. అదేవిధంగా మీరు కూడా ఈ 2 కలర్స్ పిండిని సేమ్ క్వాంటిటీలో ఇలా బాల్స్‌లా చుట్టుకోండి. ఇప్పుడు 2 కలర్స్‌ని ఒక్కొక్కటి తీసుకొని మనం తాలికలు చేసుకుంటాం కదా! అలానే పొడవుగా ఒకే సైజులో ఒత్తుకొని స్టార్టింగు 2 పాయింట్లని కాస్త ప్రెస్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒకదాని మీద ఒకటి వేస్తూ ట్విస్ట్ చేస్తున్నట్టుగా చేసుకోండి. తర్వాత ఈ చివరలను కూడా కాస్త ప్రెస్ చేసేసుకొని ఇలా చుట్టేసుకోండి. చూడండి ఇలా చుట్టుకున్నాక ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నాయో కదా! ఇలానే మొత్తం బాల్స్ అన్నిటిని ఇదే విధంగా చేసుకోండి. ఇప్పుడు బటర్ పేపర్ వేసుకున్న అవెన్ ట్రేలోకి కుకీస్‌ని పెట్టుకొని ముందుగా 180 డిగ్రీస్‌లో 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న అవెన్‌లో 20-25 మినిట్స్ బేక్ చేసుకోండి. అంతేనండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఉండే ట్విస్టెడ్ కుకీస్ రెడీ అయిపోయాయి. ఒకసారి మీరు కూడా వీటిని ట్రై చేయండి. ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే బొమ్మాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.